హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ రఘువరన్ పటేల్. సో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అన్నమాట. సో మనకు ఫోరెక్స్లో, క్రిప్టోలో అండ్ అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్లో కూడా మెయిన్గా ఇది ఒక పిల్లర్ అన్నమాట. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి, సో దీంట్లో ఏంటంటే మనము పేషెన్స్గా వెయిట్ చేస్తే మంచి మంచి సూర్ షాట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అలా అని చెప్పేసి నేను బిగినర్స్ కానీ ఎవరికి కానీ నేను ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ చేస్తలేను. సో మీరు ప్రాఫిట్ అయ్యి ఒక 80-90% యాక్యురసీ మీకు వచ్చిన తర్వాతనే మీరు చిన్న క్యాపిటల్ తోటి గెయిన్ చేసుకున్నాను. నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. సో మీరు అదే ప్రాక్టీస్ చేయాలి, అలాగే మీరు ఫాలో అవ్వాలి. సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఒక లిమిట్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. సో రోజుకు ఒక 5-6 ట్రేడ్స్ అని చెప్పేసి రోజుకు ఒక కొంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసేసుకొని మీ స్టాప్ లాస్ కూడా ఫిక్స్ చేసేసుకొని అట్లా చేసుకుంటూ పోతే మీకు ఏంటంటే క్యాపిటల్ అనేది గ్రో అవుతుందండి. సో అలాగే నేను చెప్పేది అంటే మన కోర్స్ గురించి చాలామందికి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కామన్గా, అంటే జెన్యునా కాదని చెప్పేసి. సో ఫ్రెండ్స్, నేను స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో తన యొక్క ఫీడ్బ్యాక్. సరే అల్ల 50 కానీ బ్రో, నేను ఒక 4-5 కోర్సులు తీసుకున్నా. సరే అల్ల 50 ఇచ్చింది కానీ పర్ఫెక్ట్ అయ్యలే. ఇప్పుడు మీరైతే ఇలా లాస్ట్ చాప్టర్ చెప్పి చూడు, అది మాత్రం వేరే లెవెల్. ఎందుకంటే మార్కెట్ బేస్డ్ అదే ఇక అంతా ట్రెండీ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలంటే చెప్తారు అప్ ట్రెండ్లో అప్కే తీసుకోవాలి, డౌన్ ట్రెండ్లో డౌన్కే తీసుకోవాలని చెప్తారు. కానీ ఏడ తీసుకోవద్దు అని చెప్పరు. ఇది ప్రాక్టీస్ దొరుకుతుంది, అది ఇదని ఏదో చెప్తా ఉంటారు. అది పర్ఫెక్ట్గా కాదు. అట్లా మీరు చెప్పిళ్ళు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ వదిలేయాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ స్కిప్ కావాలి, అది ఎక్కడ బయర్స్ వికేతాలు, ఎక్కడ సెల్లర్స్ వికేతాలు, అది వేరే లెవెల్. ఇంకోటి ఏంటంటే మీ సబ్జెక్టు, మీ నాలెడ్జ్ అది ఎంతమందికి ట్రాన్స్ఫర్ అవుతే అంతమందికి ట్రాన్స్ఫర్ కావాలన్నా అది కూడా ఒక ఆలోచనతోనే మీరు ఈ కోర్సు తక్కువలో అందరికి హెల్ప్ చేయాలని ఇస్తారు. అది నేను నమ్ముతున్నా బ్రో. సో ఫ్రెండ్స్, ఇది తన యొక్క ఫీడ్బ్యాక్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో మార్కెట్ స్ట్రక్చర్ ఏదైతే మనకు ప్రైస్ యాక్షన్లో మెయిన్గా మనకు ఒక మార్కెట్ యొక్క టార్గెట్ ఏంటి, అంటే ఎక్కడ నుంచి ఏ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తే ఎక్కడ రీటెస్ట్ తీసుకుంటుంది, ఎక్కడ నుంచి మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, మార్కెట్ స్ట్రక్చర్ యొక్క నెక్స్ట్ టార్గెట్, అండ్ మార్కెట్ స్ట్రక్చర్లో ఉండే డీప్ యొక్క దాంట్లో కాన్సెప్ట్స్, అలాగే రెసిస్టెన్స్ సపోర్ట్ అది అసలు ఎందుకు యూజ్ చేసుకుంటారు. జనరల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మన వాళ్ళు ట్రేడ్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. సో మోస్ట్లీ అది 10-20% మాత్రమే యాక్యురసీ. మనకు క్యాండిల్ స్టిక్ రీడింగ్ రావాలి, క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఏదైతే ఉందో అది మనం లెవెల్స్తో యూజ్ చేసుకుంటూ మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉంటే మనం మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటూ అలాగే నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనది తెలిసిపోతుంది అన్నమాట. అంటే దీంట్లో మనం మాస్టర్ అవ్వాలి మెయిన్గా. సో లెవెల్స్ కన్నా మనం మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్ స్టిక్ రీడింగ్ అనేది తెలిసినట్టయితే మనం లెవెల్స్ని యూజ్ చేసుకుంటూ అది ఎలా యూజ్ చేయాలి, ఆ క్యాండిల్ స్టిక్ ఎక్కడ ఫార్మేషన్ అయింది, ఏ లెవెల్లో ఫార్మేషన్ అయింది, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఈ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రైస్ యాక్షన్ని అర్థం చేసుకుంటూ మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ఓన్లీ లెవెల్సే డ్రా చేసేసుకొని అక్కడ క్లోజ్ అయితే సెల్ ట్రేడ్ తీసుకోవడం, లేకపోతే బ్రేక్అవుట్ అయితే బై ట్రేడ్, అట్లా ఆ రకంగా కాదండి. సో కంప్లీట్ ఏంటంటే దానికి అసలు లెవెల్స్ ఎందుకు డ్రా చేసుకుంటాము, సో దాంట్లో మెయిన్గా క్యాండిల్ స్టిక్ యొక్క మేజర్ కీ రోల్ ఏంటి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అలాగే మార్కెట్ స్ట్రక్చర్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నా కోర్సులో. సో ఇక్కడ చూసినట్టు నా కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇవి. సో మీరు కావాల్సిన వాళ్ళు నా యొక్క ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. సో ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు నేర్చుకోవడానికి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. సో తొందర ఏం లేదు. అమౌంట్ లేని వాళ్ళు అయితే చాలామంది ఇలా మెసేజ్ చేస్తున్నారు కానీ రిప్లై ఇవ్వట్లేదు. సో నేను ఎవరిని ప్రెజర్ చేయను. ఎవరైతే నేర్చుకోవడానికి రెడీ ఉన్నారో, కోర్స్ తీసుకోవడానికి రెడీ ఉన్నారో, మీరు ఎంత ఎఫర్ట్ చేస్తే నేను అంత సపోర్ట్ ఇస్తాను. లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. మీరు ప్రతి ఒక్క డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను. మీరు దీంట్లో మాస్టర్ అయ్యేంత వరకు నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను, జస్ట్ 1399లో. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా మనము మల్టిపుల్ సిచ్యువేషన్స్ వల్ల మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలా డ్రా చేసుకుంటాం కదా. సో అలాగే సప్లై అండ్ డిమాండ్ కూడా మనకు అలాగే వర్క్ అవుతుంది, కానీ ఇది ఒక జోన్ లాగా అన్నమాట. సో దీనికి ఒక కంప్లీట్ ఒక ప్రాపర్ రీజన్ ఉంటుంది ఆ జోన్కి. సో అది ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు మార్కెట్ ఒక జిగ్జాగ్ వే అనేది ఉంది, కానీ ఒక ట్రెండ్ అనేది ఉంది, దీంట్లో ఒక అప్ ట్రెండ్ ఉంది.
సో మోస్ట్లీ మీరు ట్రెండ్ ఫాలో అవుతూ ఈ యొక్క స్ట్రాటజీని యూజ్ చేయండి. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక జోన్ డ్రా చేస్తాను. సో ఇది అప్ ట్రెండ్ మార్కెట్. మార్కెట్ అనేది ఇక్కడ అప్ ట్రెండ్ మార్కెట్. సో ఈ యొక్క నేను జోన్ డ్రా చేస్తాను చూడండి. సో ఎప్పుడైతే మనకు సో ఈ జోన్ డ్రా చేశాను. సో దీనికి నేను రీజన్ కూడా చెప్తాను. ఇక చూడండి, మనకు మార్కెట్ అనేది ఒక హై అనేది ఈ యొక్క హైని బ్రేక్ చేస్తే ఒక హై క్రియేట్ అయింది. సో న్యూ హై మనకి ఎప్పుడు ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ మార్కెట్ మూమెంటం అనేది, అంటే నెక్స్ట్ మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పేసి. సో ఇక చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ తర్వాత రిజెక్షన్ తీసుకొని ఇక చూడండి ఒక బులిష్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి మంచి మూమెంటం ఉంది. సో ఈ వేవ్లో ఏదైతే ఇక్కడ హయ్యర్లో లెవెల్ ఉందో ఈ వేవ్లో మంచి మూమెంటం ఉందో, సో ఆ లాస్ట్ క్యాండిల్ యొక్క నేను ఆ పై వీక్ను మనం ఈ వీక్ని అనేది ఎక్కడి నుంచి అయితే ఉందో ఆ వీక్ని నేను మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏదైతే మనకు బయ్యర్ ఎంట్రీ ఉందో ఆ బయ్యర్ ఎంట్రీ దగ్గర కూడా మీరు ఒక లెవెల్ని ఇలా డ్రా చేసుకోండి. సో అలాగే మీరు రెక్టాంగిల్ యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం లైన్ కోసం హార్జంటల్ లైన్ని మీరు యూజ్ చేయొచ్చు. మీకు తెలిసిందే, అది టూల్స్ సెక్షన్లో ఉంటుంది మీ బ్రోకర్లో. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ మనకు ప్రీవియస్ క్యాండిల్ అన్న వీక్నెస్ క్యాండిల్ తోటి ఇదే జోన్ దగ్గర మీకు కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. సో మీరు ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వచ్చింది లెవెల్ దగ్గరికి 30 సెకండ్స్ లోపు మీరు మార్జిన్ సేఫ్టీ తోటి కూడా ఇక్కడ అప్డేట్ తీసుకుంటే మీకు షూర్ విన్ అన్నమాట. సో ఈ రకంగా ఉంటుంది, అంటే సప్లై అండ్ డిమాండ్ జోన్స్లో మన యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ ఇక్కడ జోన్ దగ్గర రిజెక్షన్ తీసుకుని లేకపోతే ఈ లైన్ దగ్గర లేకపోతే కంప్లీట్గా మనకు ఈ బాటమ్ లెవెల్లో వచ్చి ఈ లెవెల్ పైన క్లోజ్ ఇస్తే మనం షూర్గా అప్డేట్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ డిమాండ్ జోన్ అనేది ఏంటి అసలు, ఇక్కడ నుంచి ఒక కంప్లీట్ ఒక డిమాండ్ ఉంది. చూడండి ఎంత స్ట్రాంగ్ డిమాండ్ ఉందో. సో ఇది ఒక వేవ్ అన్నమాట. ఈ యొక్క కంప్లీట్ వేవ్ని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ వేవ్ని మనం డ్రా చేసుకుంటున్నాం. సో కంప్లీట్గా ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్లో కానీ ఫోరెక్స్లో కానీ ఎవరైనా కూడా మెయిన్గా ఈ జోన్స్ అన్నిటితోటి ఎక్కువ వాళ్ళకి యాక్యురసీ ఉంటుంది. వాళ్ళు పేషెన్స్గా వెయిట్ చేసి ప్రాపర్గా ఇక్కడ ఒక కన్ఫర్మేషన్స్ తోటి వాళ్ళు ట్రేడ్ తీసుకుంటారు. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన డిమాండ్ మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఏది మార్కెట్ ఇది. సో హిట్ అయిపోయింది. సో ఈ రకంగా ఉంటుంది, ఇంత యాక్యురసీ ఉంటుంది సప్లై అండ్ డిమాండ్ జోన్స్లో. సో మనం ప్రాపర్గా మనం కొన్ని కండిషన్స్ తోటి ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ సిచ్యువేషన్లో చూద్దాం. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఎప్పుడైతే ఇక్కడ సెల్లర్స్ వీక్ ఉన్నారో ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో ఇది నేను ఈ రకంగా నేను డ్రా చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా. సో ఇక్కడ మనకి ఈ యొక్క విక్ లెవెల్ ఉంది కదా, ఆ విక్ లెవెల్ని కూడా మీరు డ్రా చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఎంత యాక్యురసీ ఉంది. ఈ విక్ లెవెల్ దగ్గర అంటే మనకు ఈ 3 లైన్లలో ఏదో ఒక లైన్కి, అంటే ఏదైతే ఇది ఉందో ఈ లైన్స్ ఉన్నాయో ఈ 3 లైన్స్లో ఏదో ఒక లైన్కి కంప్లీట్గా ఇది రెస్పెక్ట్ ఇస్తుంది. అంటే సెల్లర్ సమయంలో రిజెక్షన్ ఇచ్చి క్లోజ్ చేస్తారు. మీరు షూర్గా ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఈ సెల్లర్ క్యాండిల్ చూడండి, ఇది కూడా రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయింది. మీరు ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నారు విన్. సో అట్ ద సేమ్ టైం ఇది కూడా మనకు ఈ లెవెల్ పైన క్లోజ్ వచ్చింది సెల్లర్ క్యాండిల్, మీరు ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నారు. సో ఇక్కడనే మనకు 3 ట్రేడ్స్ వచ్చాయన్నమాట. సో ఇంత ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ప్రతి కండిషన్ని మీరు అర్థం చేసుకుంటూ మీరు చేయాల్సి ఉంటుంది. సో మనకు మూమెంటానికి ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళకుండా ఇది ముఖ్యంగా సైడ్ వేస్ మార్కెట్లో కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. చాలామందికి సైడ్ వేస్ మార్కెట్లో లాస్ అవుతుంటుంది. సో ఈ యొక్క స్ట్రాటజీని మీరు డెమోలో ట్రై చేయండి, రియల్లో కాదు. ట్రై చేసి ఒక సెటప్ అనేది మనకు ప్రాక్టీస్లో ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ రకంగా సో క్యాండిల్స్టిక్ రీడింగ్ కూడా మీరు నేర్చుకోండి. సో నా కోర్సులో ప్రతిదీ ఉంది, క్యాండిల్స్టిక్ రీడ్ ఎలా చేయాలి. సో అలాగే మార్కెట్ స్ట్రక్చరు కంప్లీట్ ప్రైస్ యాక్షన్ కోర్స్ అన్నమాట. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఈ కండిషన్లో చూడండి మార్కెట్ వచ్చేసి ఒక మేజర్గా మనకు ఒక డౌన్ ట్రెండ్ కనబడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. తర్వాత మనకు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది జనరల్గా అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మెయిన్గా సప్లై ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఈ లోవర్ హై లెవెల్ ఉందో ఈ లోవర్ హై లెవెల్ నుంచి ఒక మంచి మూమెంటం ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఈ యొక్క జోన్ని చెప్పాను కదా, ఈ యొక్క జోన్ని మనం డ్రా చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మిడిల్ పాయింట్ ఉందో ఆ మిడిల్ పాయింట్ దగ్గర మనం డ్రా చేసుకుంటే ఇక్కడ చూడండి
రెస్పెక్ట్ జరిగింది. ఇక్కడ నుంచి ఫస్ట్‌గానే మనకి ఇక్కడ రెస్పెక్ట్ జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడనే బయర్ క్లోజ్ ఇచ్చారు. సో, అదే లెవెల్ నుంచి మనకు సెల్లర్ క్యాండిల్ వచ్చేసింది. సో, ఇంత యాక్యురసీగా మీకు వర్క్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైతే ఆ మిడిల్ లెవెల్ ఏదైతే ఉందో, ఈ యొక్క స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, ఇది కూడా మనకు ఆ మిడిల్ లెవెల్ నుంచే ఉంది, ఆ హారిజాంటల్ లైన్. సో, అక్కడ ఎప్పుడైతే రిజెక్షన్, మీరు ఇక్కడ షూర్గా సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే అది సప్లై జోన్లో రిజెక్షన్ నుంచి క్లోజ్ అయింది. సో, ఈ రకంగా అన్నమాట మనకు మల్టిపుల్గా ఇక్కడ మనకి ఇదే చార్ట్లో ఇంకొక సప్లై జోన్ ఉంది. సో, ఇక్కడ చూడండి, మార్కెట్ సప్లై అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి మనకు ఒక మూమెంటం ఉంది. అంటే మనకు మినిమం ఒక 2, 3, 4 క్యాండిల్స్, అంటే మనకు 2 క్యాండిల్స్ పైన ఎక్కువగా మూమెంటం అనేది ఉండాలన్నమాట. ఒక వేవ్ కంప్లీట్, ఒక వేవ్ అనేది క్రియేట్ అవ్వాలి. 2, 3 క్యాండిల్స్ అన్నమాట. సో, స్ట్రాంగ్గా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, నేను ఈ జోన్ని నేను డ్రా చేసుకుంటాను. చూడండి ఎంత యాక్యురసీగా ఉందో. ఇక్కడ నుంచి మీకు 2 క్యాండిల్స్ యొక్క మూమెంటం ఉంది. అలాగే నేను ఈ లెవెల్స్ని నేను డ్రా చేసుకున్నాను. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క వీక్ క్యాండిల్ ఉందో, ఆ జోన్లోకి మనకు క్లోజ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ మీరు షూర్గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకు అది విన్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, చెప్పాను కదా మనకు 2, 3 క్యాండిల్స్ ఎబోవ్ ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ చూడండి మంచి ఒక మూమెంటం ఉంది. సో, మీరు ఈ యొక్క జోన్ని కూడా మీరు ఇట్లా డ్రా చేసుకోండి. ఈ యొక్క జోన్ని కూడా మీరు ఇలా డ్రా చేసుకోండి. సో, ఎక్కడైతే మీరు ఇక్కడ సెల్లర్ ఇంటర్ప్రెట్ ఎక్కడ ఉందో ఆ లెవెల్ని ఇట్లా మీరు డ్రా చేసుకుంటే చూడండి, ఇక్కడ మనకు ఈ యొక్క బయర్ క్యాండిల్ వచ్చేసి ఆ రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయిపోయింది. మీరు షూర్గా ఈ యొక్క క్యాండిల్లో కూడా మీరు షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు, సెల్ ట్రేడ్ అన్నమాట. సో, ఈ రకంగా వర్క్ అవుతుంది. సో, మనకు ఏంటి అంటే జోన్కి, అంటే ప్రతి ఒక్క వేవ్కి, ప్రతి ఒక్క అంటే మనం మీరు డ్రా చేసుకున్న ఒక జోన్కి ఒక ప్రాపర్ రీజన్ ఉందన్నమాట. అక్కడ నుంచి ఒక మూమెంటం ఉంది. సో, ఈ మూమెంటాన్ని మీరు గ్యాదర్ చేసేసుకొని మీరు ఏదైతే ఉందో కంప్లీట్గా, ఏదైతే జోన్ ఉందో, అంటే బయర్ ఎంట్రీ పాయింట్, అట్ ద సేమ్ టైం ఇట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బ్రేక్అవుట్ జరిగింది. సో, ఇక్కడ ప్రాపర్గా మనకు ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. ఇక్కడ కూడా లెవెల్కి బ్రేక్అవుట్ అనేది జరిగింది. మనకు మిడిల్లో ఉన్న ఈ లెవెల్ని కూడా బ్రేక్అవుట్ చేసింది. సో, ఇక్కడ ప్రాపర్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో, బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనకు ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ అనేది వచ్చేసింది అన్నమాట. మన ట్రెండ్ కూడా మనకు డౌన్ ట్రెండ్ ఉంది. సో, మీరు ట్రెండ్కి అగైనెస్ట్గా కాకుండా మీరు ట్రెండ్తో మీరు దీంట్లో ఈ జోన్స్లో మీరు ట్రేడ్ చేసుకుంటే యాక్యురసీ అనేది ఇంకెక్కువగా ఉంటుంది అన్నమాట. సో, ఈ రకంగా మీరు సప్లై డిమాండ్ న్యూస్ని డ్రా చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో, మీరు ఫస్ట్ డెమోలో ప్రాక్టీస్ చేయండి. సో, మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో, ఫ్రెండ్స్, ఈరోజు ఇది. సో, మరొక ప్రైస్ యాక్షన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో, నా వీడియోస్ అన్ని మీరు షార్ట్స్లో చూసినట్టయితే నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే మీరు ఎవరైతే న్యూ కోటెక్స్ రిజిస్టర్ అంటే చేసుకుందాం అనుకుంటే, అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చేసుకోవచ్చు, కొత్త అకౌంట్ క్రియేట్ చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, నా కోర్సు యొక్క మీకు డీటెయిల్స్ చూపిస్తాను కదా. సో, మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది నా కోర్సులో. మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తానండి. సో, ఈరోజు ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.